దినాం ఒక కట్టెల మోపు నరుక్కొస్తా. ఏ తిఫలు ఉండదు ఇక నాకు. ఆడ కట్టెలు కొట్టేది మా సతిగాడేనా? సతీ వచ్చినా దొరసాని ఓ రాస్కెల్ స్టూడియోలో కూర్చొని చుట్టబాట పెట్టుకొని రా, కట్టెల మోపు ఎత్తుకపోదు. ఇచ్చంతర పచ్చి పులుసు ఇస్తారని మింగిందట. కట్టెలు తెచ్చి ఇప్పుడేం చేస్తావురా? కట్టెలు సాఫ్ కొట్టుకొచ్చి మంచి వేస్తా, దాని మీద కూర్చొని ఆర్తలు చెప్తూ మంచిగా. ఎగరం తప్పిన పనికి ఉరుకుడు ఎక్కువ అంటే గిదే కావచ్చు. ఆ గొడ్డలు కుట్టుడు ఆపరా ముందు గల సప్పుడు దాకా ఆఫీస్కి వచ్చే. ఇది ఉత్తుతో గొడ్డలు అనుకుంటున్నావు? నిజంగా కట్టెలు నరికే గొడ్డలే. మళ్ళీ చెప్పినట్టు తింటేనేమో కట్టెలు నరుకొస్తా, లేకపోతే దర్వాజాలు కిటికీలు అన్ని నరికి పెడతా అన్నీ. సర్తినంటే సప్పుడు చేయకుండా కూర్చోవాలి. ఏమనుకుంటున్నావేమో. కట్టెలు తెచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? ఏంటిది? పచ్చిమిరప కట్టె తెచ్చినా అంటే పొయ్యిలో పెడితే మొత్తం పొగ చూరాలే, కళ్ళన్నీ ఉబ్బుతాయి. మళ్ళా చింతిత్తులు లేక ఏమనుకుంటున్నావు? మంట అంటాను ఉరుకుతావు. ఏంది అవి పొయ్యిలో